అది నేను ఇవ్వలేను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇస్తానన్నావు అన్నారు వాళ్ళు. అవును పొరపాటు అయిపోయింది, అది తెలియలేదు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని సజ్జల జాతి చెప్పించాడు జగన్. బట్ అది ప్రభుత్వ ఉద్యోగులు ఏమని భావించారు? ఆ టైంలో సానుభూతి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడు? 100 రోజుల్లోపు నేను వచ్చి పరిష్కరిస్తానన్నాడు. జగన్ 100 రోజుల్లోపు సిపిఎస్ రద్దు చేస్తాడు. ఈయన 100 రోజుల్లోపు సిపిఎస్కి ప్రత్యామ్నాయం చేస్తున్నాడు. ప్రత్యామ్నాయం జగన్ చేసేసాడు జిపిఎస్. అది పక్కకి వెళ్ళిపోయింది. ఇట్లాగా ఉద్యోగులకి సంబంధించి జరిగేది ఏందయ్యా అంటే సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. పరిష్కారాలకు సంబంధించి చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వాలు సార్ సిపిఎస్ రద్దు చేస్తామని హామీ తీసుకుని ఏమైనా ఓటేశారా? ఎవ్వరూ ఇవ్వలేదు. జనసేనకు గానీ ఏ హామీ ఇవ్వలేదు సిపిఎస్ రద్దు చేస్తారని. అంటే వీళ్ళు మొదటి నుంచి అప్పటి నుంచి సిపిఎస్ రద్దు డిమాండే కదా ప్రధానంగా. జిపిఎస్ తీసుకొచ్చినా వీళ్ళకి కావాల్సింది ఓపీఎస్ అనే కదా చెప్తారు. వీళ్ళు అది మధ్యలో కొంతమంది హడావిడి చేస్తుంటారు. బేసిక్ సమస్య ఏంటంటే సిపిఎస్ రద్దు అనేటటువంటిది చేసేయచ్చు, కానీ జిపిఎస్ ఇస్తాడు కానీ ఓపీఎస్ ఎవడివ్వలేడు. అది 2-3 రాష్ట్రాలు ఇచ్చినాయి. ఆ ఇచ్చినటువంటి రాష్ట్రాలు మునిగున్నాయి, ఇప్పటికీ సంక్షోభంలో ఉన్నాయి. ఎవరు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. అది బీజేపీ ఏతర రాష్ట్రాలు ఇచ్చారు. 2-3 రాష్ట్రాలు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు సంక్షోభంలో ఫేస్ చేస్తున్నారు. కాబట్టి జిపిఎస్ లాంటిది మధ్య మార్గ పరిష్కారం తప్పించి పూర్తి స్థాయి ఓపీఎస్ ఎవ్వరూ ఇవ్వరు. ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వడానికి ధైర్యం చేయదు. చెప్పిన మాటలు